ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండచేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. హల్లెలూయా, ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరా, బైబిల్లో ఈ అధ్యాయంలో ఉన్న దేవుని మాటలు ఎంతో ఆదరణను, ధైర్యాన్ని కలిగింపజేస్తాయి. ఈ వాక్యం ద్వారా సృష్టికర్త అయిన దేవుడు మన తండ్రిగా మన పట్ల చూపుతున్న ప్రేమ కనబడుతుంది. దేవుడు మన రక్షణకర్తగా, కాపాడువాడుగాను, మన అవసరతలు పూర్తి చేయువాడుగాను, మన కొరకు మార్గమై నడిపించువాడుగాను, శాంతికి అధిపతియు కర్తనై ఉన్న దేవుడు మన హృదయంలో కలవరమును తొలగించి నెమ్మదిని నింపువాడుగాను, మన ఆత్మను వెలిగించిన దేవుడు దాన్ని తృప్తిపరచువాడుగాను, యేసు రక్తములో కడగబడిన మనల్ని నీతికి వారసులుగా చేసి మార్గమై ఉన్న యేసయ్యలో ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నడిపిస్తూ యేసు స్వారూప్యంగా మనల్ని పూర్ణులుగా మార్చాలనుకున్నదే దేవుని ప్రేమై ఉన్నది. ఈ వాక్యం ద్వారా అది మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరా, దేనిని గూర్చి చింతింపకుడి, కానీ ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. మనము ఆయన నీతిని రాజ్యమును ముందు వెతికినప్పుడు మనకు కావలసినవన్నీ ఆయన మనకు అనుగ్రహించువాడు. ఈ లోకములో మనకి కావలసినవన్నీ దేవునికి తెలుసు. ఆయనే కదా మనల్ని సృజించింది. యెహోవా ఈరేగా మన పోషకుడిగా మన ప్రతి అవసరత క్రీస్తు మహిమైశ్వరంలో తీర్చు దేవుడైన. హల్లెలూయా. దేవుడిస్తున్న ఈ వాగ్దానాన్ని మనం ప్రతిరోజు ఒప్పుకునే ఎడల, విశ్వసించిన ఎడల మన జీవితంలో నిశ్చయముగా ఈ వాగ్దానం నెరవేర్చబడుతుంది. హల్లెలూయా, ఆమేన్.